అమ్మా రాజీ, మగవాడంటే నీ దృష్టిలో ఏంటమ్మా? నన్ను మెచ్చేవాడు, నాకు నచ్చినవాడు, నా దృష్టిలో నాకు తగినవాడు, ఆ దేవుడిచ్చేవాడు నావాడు. లైఫ్లో నువ్వింతవరకు ఎవరినైనా ప్రేమించావా? నేను లవ్ చేయటం ముఖ్యం కాదు. నన్ను లవ్ చేసేవాడు, నాకు నచ్చినవాడు నాకు చాలా ముఖ్యం. ఓకే ఓకే రాజీ మేడం. నౌ లక్కు మేడం, మీకేమైనా లవ్ అభిప్రాయాలున్నాయా? కాస్త సెలవిస్తారా? నా డ్రీమ్ బాయ్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇంతదాకా తగల్లేదు. సరే, నౌ హౌ అబౌట్ యు సచ్చి? నువ్వెవరినైనా లవ్ చేసావా? ఫేషియల్ బాగా చేసే లక్కు లవ్ చేశాను. అడగకుండా అన్నీ వండి పెట్టే రాజీని లవ్ చేశాను. నాకు నచ్చేలా మాట్లాడే నిన్ను లవ్ చేస్తాను. సిల్లీగా వద్దు, సీరియస్ గా చెప్పు. ఎస్, నా అవసరాలు తీర్చే డబ్బుని ప్రేమించాను. ఆ డబ్బుని సంపాదించే సక్సెస్ ని ప్రేమించాను. ఆ సక్సెస్ ని తెచ్చే నా స్ట్రెంగ్త్ ని ప్రేమించాను. నాకింత కాన్ఫిడెన్స్ నిచ్చే నా తెలివిని ప్రేమించాను. వెరీ ఇంప్రెసివ్. నేను అడిగినవి అవి కావు. ఎవరైనా లవ్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎస్, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఎవరు? ఎవరు? ఎవరి అతగాడు? రండి, చూపిస్తాను. చూడండి. ఏంటి అద్దం దగ్గరికి తీసుకొచ్చావు? ప్రతిరోజు అద్దంలో కనిపించే నన్ను నేను విపరీతంగా ప్రేమిస్తాను. ఐ లవ్ మై సెల్ఫ్ వెరీ మచ్. అయ్యోడా. హలో, చూస్తున్నాను సార్. ఓకే సార్. ఓకే. హలో, లేరండి, బయటికెళ్ళారు. ఓకే, వచ్చాక చెప్తాను. అమ్మా, ఇది ఏమన్నా ప్రకటనలు ఇచ్చి ఆపేసినట్టే? ప్రకటనలు ఇచ్చే ఆఫీస్ కాదండి, ప్రకటనలు తయారు చేసే ఆఫీస్. చూడడానికి ఆడకూతురులో ఓపడుతున్నావు. నువ్వు ఈ పని చేయగలవేటే? నేను కాదండి, కాన్సెప్ట్ మా క్రియేటివ్ హెడ్ గారు చేస్తారు. యాడ్ మాత్రం మా డైరెక్టర్ గారు చేస్తారు. వాళ్ళు కూడా ఆడవాళ్ళు నేటే. మీరు వచ్చింది ప్రకటన కోసమా, లేకపోతే ఈ ఆఫీస్ లో ఆడవాళ్ళు ఏం చేస్తారు, మగవాళ్ళు ఏం చేస్తారని తెలుసుకోవడానికా? మీరు ఏడ్ చేసుకుంటే నాకెందుకమ్మా, నాను వచ్చింది ప్రకటనల కోసమే. ఇంతకీ మీ ప్రకటన దేనికోసం? తెలగపిండి కోసం. అంటే మనుషులు తింటారా? కాదమ్మా, గేదెలు తింటాయి. ఆవులు గేదెలు తినే వాటికి ఇక్కడ ప్రకటనలు ఇవ్వరు. బాబు, ఆ మాట అనకండి. నాని వ్యాపారాన్ని డెవలపింగ్ చేయాలనుకుంటున్నాను. టీవీలో చూపిస్తే వ్యాపారం బాగా పెరిగిపోతుందని మా ఊర్లో అందరూ అనుకుంటున్నారు. అందుకే మీ కాడికి వచ్చినాను. నువ్వు చేసే బోడి తెలగపిండికి మేం పబ్లిసిటీ ఇవ్వాలా? మర్యాదగా బయటకు వెళ్ళు. ఏడు బాబు, మంచి మర్యాద లేకుండా నన్ను చూస్తే మా ఊర్లో కూలోడు కూడా ఒంటి మీద సొక్కా వేసుకోడు తెలుసా? మర్యాదగా బయటకు వెళ్ళండి. మీరు వెళ్తాను బాబు. మంచి మర్యాద లేని చోట నానెందుకుంటాను? మీరు కాకపోతే వేరే కంపెనీలేమనుకుంటాను రేటే. ఆగండి, మీరెక్కడికే వెళ్ళనవసరం లేదు. మీ తెలగపిండికి మేవాడ్ తయారు చేసిస్తాం. ఆ మాట వెళ్ళి బాబుకి చెప్పండి అమ్మా. నేను చెప్తున్నానుగా. నీ మాట ఇక్కడ చెల్తుందా అమ్మా? నా మీద ఒకరి పెత్తనం లేదు. సచయ్, దిస్ ఇస్ టూ మచ్. నేను క్రియేటివ్ హెడ్ అని నువ్వు మర్చిపోతున్నావు. మర్చిపోలేదు. ఈ యాడ్కి కాన్సెప్ట్ మీరే తయారు చేయండి. యూ స్టాప్ ఇట్ రమణ. సార్ సచయ్, నేనంతా విన్నాను. తెలగపిండికి యాడ్ అవుట్ సార్. అందరూ నవ్వుతారు. ప్రాజెక్ట్స్ లేక పిచ్చి పనులు చేస్తున్నామని ఎగతాళి చేస్తారు. అంట్లు తోముకునే పొడికి యాడ్ తయారు చేసిన కంపెనీ ఈ రోజు నంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాంటప్పుడు మనం తెలగపిండికి యాడ్ చేయడంలో తప్పేం లేదు. యు ఆర్ రైట్ సచయ్, యు క్యారీ ఆన్. అలాగైతే ఈ డబ్బులు తీసుకోండి. చూడు, డబ్బంతా ఇప్పుడు ఇవ్వక్కర్లేదు, తర్వాత చూద్దాం. సార్, వ్యాపారం అంతేనే నమ్మకం. నా నమ్మకంగా ఉన్నాను కాబట్టి ఆ దేవుడు నన్ను సలగా చూసి నచ్చదు కానీ చేసినాడు. మీరు నన్ను మోసం చేయాలనుకుంటే నానేటి చేయక్కర్లేదు. అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. రాజీ, Yes, ఇతని sir. దగ్గర అడ్వాన్స్ తీసుకుని రిసిప్ట్ ఇవ్వు. అలాగేనండి. ఓకే సార్.
ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? చూశానని నేను చెప్పగలను, కానీ సిటీలో ఈ అమ్మాయిని పట్టుకోగలరా? మీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? పేపర్లో ప్రకటనిస్తే అమ్మాయి అడ్రస్ తెలిసిపోతుంది కదా. తెలుసో లేదో అడిగాను, కానీ సజెషన్ చెప్పలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? చూశాను, ఎక్కడ చూశారు? రెస్టారెంట్లో. ఎక్కడుంటుందో మీకేమైనా తెలుసా? తెలుసుంటే ముందే అడ్రస్ చెప్పేవాడిని కదా. రెస్టారెంట్లో చూసాను ఎందుకు చెప్తాను? అయినా మీరెందుకు ఈ అమ్మాయిని వెతుకుతున్నారు? ఆటో! హలో హలో, షిట్, ఎక్సలెంట్, ఎవ్రీ షాట్ సూపర్, ఐ ఫీల్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎండ్లో సెల్ వన్ ఫర్ ఎవ్రీ వన్ లెటర్స్ మీద వాయిస్ కోడ్ వస్తే బాగుంటుంది. ఆల్రెడీ మేం ప్లాన్ చేసింది కూడా అదే సార్. కాకపోతే మంచి వాయిస్ దొరక్క డబ్బింగ్ చేయలేదు. మా దగ్గర ఉన్న డబ్బింగ్ ఆర్టిస్ట్లో వెరైటీ వాయిస్ కోసం ట్రై చేసాం, బట్ ఏది సెట్ కాలేదు. అంతా రొటీన్గా ఉండేసరికి వదిలేసాం. ఎవరో ఎందుకు, సత్య గారి వాయిసే బాగుంటుంది కదా. నేనా? బాగానే ఉంటుంది, బట్ సచి వాయిస్ కన్నా సుస్మిత వాయిసే బెటర్ అని నా ఫీలింగ్. డోంట్ ఫీల్ అదర్వైజ్. నా ఫీలింగ్ చెప్పానంతే. ఇట్స్ ఓకే సార్. నువ్వేమంటావు? నాకే అభ్యంతరం లేదు. దట్స్ గుడ్. ఓకే సార్, సుస్మిత వాయిస్ని డబ్ చేయండి, నేను వెళ్ళొస్తాను. వెళ్ళరండి. వాట్ డూ యూ ఫీల్ రమణ? నథింగ్ సార్, మీకు ఎలా తోస్తే అలాగే చేయండి. ఓకే, లెట్స్ ప్రొసీడ్. హెల్ప్ చేస్తే తిరిగి వాళ్ళకి హెల్ప్ చేయాలి, అంతేగాని ప్రతిదానికి వాళ్ళనే నెత్తి మీద పెట్టుకొని యువతల వాళ్ళని అవమానించడం ఎందుకు? ఫీల్ అవ్వకు రమణ, దీన్ని నేను అవమానంగా భావించట్లేదు. టేక్ ఇట్ ఈజీ. అయ్యో, సుబ్బు, ఏం చేస్తున్నావు? ఫోన్ తుడుస్తున్నావా, పాలిష్ చేస్తున్నావా? త్వరగా కానీ. ఏంటండి అంత సీరియస్ అయ్యారు? బాలే కనిపెట్టావులే, ముందు పని పూర్తి చేసి వెళ్ళు. ఐఎమ్ సారీ మేడం. ఐఎమ్ సారీ సుబ్బు, ఐఎమ్ సో సారీ. ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు నవ్వుతుండే మీరు ఇప్పుడు ఇలా సీరియస్ అయ్యారంటే అది ఎంత ఇంపార్టెంట్ కాల్ అయి ఉంటుందో అర్థం చేసుకున్నాను మేడం. వస్తాను. హలో హలో, హలో. హలో బ్యూటీ వాయిస్, నేనే. ఓ మీరా? నా పేరు మీరాబాయి సక్కుబాయి కాదు. అప్పుడు అమ్మా నాన్నలు పెట్టిన పేరు చెప్పండి, ఆ పేరుతోనే పిలుస్తాను. అందరూ పిలవడం కోసం అమ్మా నాన్న ఓ పేరు పెడతారు, కానీ వాళ్ళు ముద్దుగా నిక్ నేమ్తో పిలుస్తారు, ఎందుకంటే నేనంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి. అవును, ఇంతకీ మీకు ఒరిజినల్ నేమ్ చెప్పంటారా, నిక్ నేమ్ చెప్పంటారా? నిక్ నేమ్ చెప్పండి చాలు. చంటి. సో స్వీట్. మీ వాయిస్ కంటేనా? మరి నా పేరు అడగరా? ఆల్రెడీ మీకు పేరు పెట్టేశాను, వాయిస్ బ్యూటీ. అదే మీ నిక్ నేమ్. మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం? ఫోన్లో మీ వాయిస్ వినకముందా, విన్న తర్వాత? వినక ముందు ఏమిష్టం? సినిమాలు, క్రికెట్, అమ్మాయిలకు బీట్ వేయడం. బీట్లు కూడా వేస్తారా? అంటే అబ్బాయిలా కనిపించట్లేదా? ఇదంతా మీ వాయిస్ వినకముందు. మరి విన్నాక? నాకు దేన్ని ఇష్టపడాలనిపించట్లేదు, మీ వాయిస్ తప్ప. నిజమా? అబద్ధం, ఓకేనా? అయినా మీ అమ్మాయిలు అబద్ధం చెప్తే నమ్మేంత త్వరగా నిజం చెప్తే ఎందుకు నమ్మరు? అబద్ధం అందంగా తీయగా ఉంటుంది కాబట్టి. అయితే నువ్వు నాతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు చేదు రుచి చూస్తావు, ఎందుకంటే నేను ఎక్కువ నిజాలు చెప్తాను కాబట్టి. లేట్ జోక్. ఎందుకే మీరేం చేస్తుంటారు? మీరేం చేస్తుంటారో అది చెప్పండి. నేనా? మీలాంటి వాళ్ళని ఇష్టపడుతూ ఉంటాను. మరి మీరు? ఇప్పుడిప్పుడు అదే పని చేస్తున్నా. థ్యాంక్ యూ. అయితే ఎప్పుడు కలుద్దాం? ఆ, అది అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అనమాట. ఆహా లేదు, ఈ రోజు మాత్రం కొంచెం బిజీ. పోనీ రేపు? రేపా? చెప్తాను, మళ్ళీ ఫోన్ చేయండి. యా. ఏంటి వీడు ఇంకా రాలేదు? ఫోటో నా చేతికి దిక్కిందని కొంపదీసి ఊరికని చెక్కేశాడా?
ఏంటి నా టేబుల్ దగ్గర నుంచి ఏం చేస్తున్నావు? మీకోసమే. చా, ప్రైమ్ మినిస్టర్ కోసం రాజశేఖర రెడ్డి వెయిట్ చేస్తున్నాడు అనుకున్నానులే. మీరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. సరే అవును, ఏంటి ఇంత లేటు? నేను మేనేజర్ని. ఆఫ్టర్ ఆల్ నువ్వు నా అసిస్టెంట్ గడివి. ఆ మాట నువ్వు నన్ను అడగకూడదు. అయితే ఓ 5,000 అడగచ్చా? 5,000? నీ జీతం 3,000 కదా. పైగా 1 తారీఖు కూడా ఇంకా రాలేదుగా. నేను అడిగేది నా శాలరీ ఆ, కాదు, మరేంటి? బోనస్సు. బోనసా? అది నన్ను అడక్కు, వెళ్ళి ఎండి గారిని అడుగు. అలాగే అడుగుతాను, కొంచెం తప్పుకో. చా, బోనస్ అడిగేద్దామనే. కొండ నాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిందన్నట్టు ముందు నీ ఉద్యోగం ఊడకుండా చూసుకో. ఈ ఫోటో చూపిస్తే ఊడేది నా ఉద్యోగం కాదు, నీది. అంటే ఈ ఫోటో చూపించి కావ్యం డబ్బులు అడుగుతావా? ప్రమోషన్ కూడా అడుగుతాను. అంటే ఇప్పటిదాకా నువ్వు చేసింది కామెడీ అనుకున్నాను. బ్లాక్ మెయిలింగా? చాలా లేటుగా అర్థం చేసుకున్నావు. కుర్రోడే కదా, ముందు ముందు ఫాస్ట్ అవుతావులే. ఇప్పుడు నీకు కావాల్సింది 5,000 అంతే కదా? అమ్మమ్మమ్మమ్మ, నేను మాట తప్పే మనిషిని కాదు. పెద్ద నీది సత్యహరిశ్చంద్రుడి ఫ్యామిలీ. జరగా చావు. హలో, మర్యాద మర్యాద. ఇదిగో నా దగ్గర ఉంది 5,000. ఇంకెప్పుడు నన్ను డబ్బులు అడగదు. ఇప్పటికి మాత్రం అడగను. జై గోపి, నిన్ను అసిస్టెంట్ నుంచి ఆఫీస్ బాయ్ చేయకపోతే నా పేరు వెంకీయే కాదు. సార్, ఎస్ ప్లీజ్. ఐఎమ్ రాకేష్ ఫ్రమ్ డిటెక్టివ్ ఏజెన్సీ. వెరీ నైస్ టు మీట్ యూ. చెప్పండి. ఈ ఫోటో గురించి మీకు డీటెయిల్స్ ఏమైనా తెలుసా? ఈ ఫోటో ఒక అనాథాశ్రమానికి సంబంధించింది అనుకుంటాను. దీని పేరు సాయి అనాథాశ్రమం. యా యా ఆ ఆశ్రమం హెడ్ పేరు? సారీ, నాకు తెలీదు. పేరు పక్కన పెట్టి తర్వాత చెప్పండి. ఆయన ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ఫండ్స్ కలెక్ట్ చేసేవాళ్ళు లేక ఆ అనాథాశ్రమం చాలా సమస్యలు ఫేస్ చేసింది. ఫండ్స్ కావాలని నన్ను కూడా 2-3 సార్లు అడిగారు. కానీ అప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగులేదు, సహాయం చేయలేకపోయాను. ఆ తరువాత ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు తీసుకున్నారని తెలిసింది. మీకు మరిన్ని వివరాలు కావాలంటే అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. మంచిది, వెళ్ళిరండి. మీ ఫోటోలో ఉన్న ఇయర్ ప్రకారం చూస్తే ఆ సంవత్సరం 10 మంది పిల్లల్ని దత్తత ఇచ్చినట్లుగా ఈ ఫైల్లో ఉంది. ఆ దత్తత తీసుకున్న వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ ఫొటోస్ కూడా ఇందులో ఉన్నాయి. మీరు అనుకుంటున్న పాప ఈ 10 మందిలో ఉంటే యు ఆర్ సో లక్కీ. ఫోటోతో పాటు ఆ అమ్మాయిని దత్తత తీసుకున్న వాళ్ళ అడ్రస్ కూడా దొరికింది. థ్యాంక్స్ సార్. ఓకే, వస్తానండి. అలాగే. Yes, I got it. మేము బయటికి వెళ్ళి వస్తాం, నువ్వు ఇంటిలో జాగ్రత్తగా ఉండు. వస్తాం. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్ యు వాంట్? ఈ ఫోటోలో ఉన్నది మీరే అనుకుంటాను. ఎస్, ఇది మాదే. మా మ్యారేజ్ అయిన 5 years తర్వాత తీయించుకున్న ఫోటో. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఈ ఫోటో తీయించుకోవడం కోసం మా ఆవిడ 12 శారీస్ మార్చింది. ఈ ఫోటోలో ఉన్నది ఆ 12వ శారీయే. మీరు మాత్రం సూట్స్ మార్చుకోవడం కోసం హడావుడి చేయలేదు? నాకు గుర్తులేదనుకున్నారా? నిజమే అనుకో, శారీ మార్చుకోవడం కన్నా
సూటు మార్చుకోవడం ఈజీయే కదా, మీరేమంటారు మిస్టర్? అఫ్ కోర్స్ యు ఆర్ కరెక్ట్. కానీ మీరు శారీ కట్టుకుని మేడం సూట్ వేసుకుని ఫోటో తీయించుకుంటే హోమ్లీగా ఉండదేమోనని నా ఫీలింగ్. గుడ్ జోక్. మరి ఫోటోలో ఉన్న అమ్మాయి అక్కడ ఉన్న అమ్మాయినా? మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రాకేష్. వాట్ డాడీ? ఏం లేదమ్మా, నువ్వు వాడుకో. రండి లోపలికి వెళ్దాం. చెప్పండి సార్. చెప్పాల్సింది మీరు. ఇప్పుడు మీరు వచ్చింది ఆ పాప కోసమా? మీ కంగారు చూస్తుంటే ఈ పాపే ఆ అమ్మాయిని నేను అనుకుంటున్నాను. నో, ఆ పాపకి మీరు బయట చూసిన అమ్మాయికి పోలికే లేదు. ఆ అమ్మాయి మా సొంత కూతురు, మా రక్తం పంచు పుట్టిన బిడ్డ. అవును, ఆ పాపను మేము దత్తత తీసుకున్న మాట వాస్తవమే. కానీ ఆ పిల్ల మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషమేమో నా భార్య గర్భవతి అయింది. అంతవరకు ఆ పిల్లని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న నా భార్య తర్వాత దూరం చేసాగింది. ఐ నో సార్. చిన్నప్పుడు ప్రేమను పంచివ్వాలి, పెద్ద అయితే ఆస్తిని పంచివ్వాలి, అంతేగా? అఫ్ కోర్స్. అందుకే నేను కూడా మా ఆవిడని చాలాసార్లు మందలించాను, కానీ వినిపించుకోలేదు. నా బిజినెస్ వ్యవహారాల్లో నేను బిజీగా ఉండటం చేత పాపను పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు. అప్పుడు తిరిగి మీరు ఆ పాపని అనాథాశ్రమంలో అప్పగించుండాల్సిందే. నేను ఆ నిర్ణయం తీసుకునే లోపే పాప ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. నేను కామ్గా ఉండలేకపోయాను. పాప కోసం సంవత్సరం అంతా వెతికించాను, కానీ లాభం లేకపోయింది. ఇప్పటికీ ఆ బాధ నా గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంది. తప్పు చేశానన్న ఫీలింగ్ అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఓకే సార్, మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలను. బట్ ఒక విషయం గుర్తుంచుకోండి, అమ్మ నాన్న లేని వాళ్ళకి ఆప్యాయతను పంచగలిగితే చాలు, ఆస్తిని అక్కర్లేదు. వాళ్ళకి జీవితం మీద నమ్మకం కలిగిస్తే చాలు, జీవితాంతం తోడుండక్కర్లేదు. వస్తాను. మేడం మీరా? డోంట్ కాల్ మీ మేడం, ట్రీట్ మీ యాజ్ యువర్ ఫ్రెండ్. ఓకే ఓకే. అవును సచి అది. సచి, వన్స్ అగైన్ సచి. హాయ్ సుష్మిత, వాట్ ఇస్ సర్ప్రైజ్? సర్ప్రైజ్ మీకు కాదు, నాకు. ఎందుకో తెలుసా? ఇవాళ మీతో పాటు కలిసి టిఫిన్ చేయడానికి వచ్చాను. ఏంటి టిఫిన్? నా కోసం తెచ్చారా? బ్రేక్ఫాస్ట్ కి రెడీ, లంచ్ కి రెడీ, డిన్నర్ కి రెడీ. దీన్ని తిండి పిచ్చితో చచ్చిపోతున్నావే. నువ్వు ఉండవే. ఏమే టిఫిన్ రెడీయా? అక్కర్లేదు, నేనే పార్సల్ తీసుకొచ్చాను. తెచ్చేసావా? లేట్ ఎందుకు? పదండి. పదండి త్వరగా పదండి, తిందాం. రండి. కాలింగ్ బెల్ మోగుతుంటే వినపడడం లేదా? నాకేనా వినపడుతుంది, నీకు వినపడలేదా? నాకు నిద్ర వస్తుంది. మరి మాకేం వస్తుంది, నిద్రే కదా. ఏ రాత్రి అంతా నిద్రపోలేదా? రాత్రి అంతా ఎక్కడ పడుకొని ఇచ్చావురా? రే మేలుకొని ఏం చేసావురా? నన్ను చంపేస్తున్నావు నువ్వు. కళల్లో ఏం చేసావు? కళలో ఏం చేస్తాం, ఏం చేయలేదా? ముందే వెళ్ళి తలుపుతి. మాత్రం పడుకోవాలి, మేము పడుకోకూడదు. తొక్కారు ఫ్యామిలీ ప్లానింగే. చచ్చారు ఎవరండి? ఎవరో అమ్మాయి వచ్చింది, లేవరా అమ్మాయి. అమ్మాయిరా నువ్వు వెళ్ళరా. ఓ సుష్మిత, మీరా? కమా లోపలికి రండి. సుబ్బు, సుష్మిత. హాయ్ సుష్మిత. హాయ్ సుబ్బు. మీ రూమ్ భలే అందంగా ఉంది, ఇప్పుడే సర్దినట్టు. ఇప్పుడే సర్దా? వాడెవరో మీకు తెలియదు కదా, వెంకీ. సోప్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. హాయ్. మార్కెటింగ్ చేస్తున్నారా? కాదు, ఎండీకి సోప్ వేసి రుద్దుతున్నాడు. సేల్స్ మేనేజర్. అవును, అంతసేపటి నుంచి బెల్ కొడుతుంటే తలుపు తీరే. మేము డోర్ తీసుంటే మీరు లోపలికి వచ్చేవారు కాదు, భయపడి అట్నుంచట పారిపోయేవారు.
మీకంత ప్రాబ్లం అయితే లేడీస్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టచ్చుగా. మామూలుగానే జనం మమ్మల్ని వింతగా చూస్తున్నారు. ఇక ఆ బోర్డు పెట్టామంటే జంతువులు చూస్తున్నట్టు చూస్తారు. వీడి మాటలకేం కానీ మీరేంటి ఇలా? మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు, సడన్ సర్ప్రైజ్ ఏంటా అని. సత్య వాళ్ళ రూమ్ చూడడానికి వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, పనిలో పని మీ రూమ్ కూడా చూసేస్తే ఓ పనైపోతుందని. అంటే మీరు వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళొచ్చారా? మామూలుగా వెళ్ళలేదు, టిఫిన్ పార్సల్ తో వెళ్ళాను. అయితే మీరు ముందుగా మా రూమ్కే రావాల్సింది. మాకేం తేలేదా? సారీ, నెక్స్ట్ టైం వస్తే. అది డిన్నర్ కి మాత్రం రాకండి, కొంచెం డేంజర్. అట్లయితే కంపల్సరీగా డిన్నర్ కి వస్తాను. వీడు ఇలాగే వాగుతాడు, మీరు ఎప్పుడైనా రావచ్చండి. ఓకే ఓకే, బాయ్ బాయ్. డేంజర్ అని చెప్పినా వస్తానంటుందేంట్రా? ఈ టైప్ క్యారెక్టర్ ఉన్న లేడీస్ చూడ్డానికి సాఫ్ట్ గానే ఉంటారా, విషయానికి వస్తే కత్తిరించే టైపు. అప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా. నేను కాదు, నువ్వు.